ఆయన మాట విని ఆ మాట చొప్పున మనం అడుగులు వేస్తే, నడక ప్రారంభిస్తే తర్వాత కార్యక్రమం ఆయనే చూసుకుంటాడు. అర్థమైందా? ఆయన అంటున్నాడు, మీరు నడవండి. మీరు నేను పడతాలు లెగుస్తా ఉన్నాను, ఇంకా కష్టమని నడవటం మానేయకండి. చిన్నపిల్లల్ని చూసి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. యేసుప్రభు ఒకసారి ఒక చిన్న బిడ్డని వాళ్ళ ముందు నిలబెట్టి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అనే మాట యేసయ్య అన్నాడు. మార్పు నొంది బిడ్డల వంటి వారం కావటం అంటే ఏంటి? మనం పెద్దోళ్ళం అయ్యాం, ఇప్పుడు మళ్ళీ పిల్లలం కావాలంటే పిల్లలుగా మన బాడీ మారాల్సిన అవసరం లేదు, కానీ పిల్లల్లో ఉండే కొన్ని శుభలక్షణాలు పెద్దలమైన మనలో ఉంటే మంచిది అని చెప్తున్నాడు. వాటిలో ఒకటేంటో తెలుసా? మానని ప్రయత్నం. పిల్లల్ని చూడండి, వాడికి ఇంకా నడక రాదు. వాడు మన చేతిని పట్టుకొని అడుగులు వేస్తూ ఉంటాడు. తర్వాత ఆ కుర్చీయో, ఆ టేబులో, ఆ మంచం ఆడి సైజులో ఉన్నాయో ఆడి దొరికితే వాటిని పట్టుకొని ఆడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఒకటి మన హ్యాండ్, రెండవది ఆ కుర్చీయో, ఆ బల్లో ఏదో ఆధారం చేసుకొని తిరుగుతాడు. హృదయంలో నుండి వచ్చినవే ఘోరమైనవి, ప్రతిదీ అపవిత్రమైందే. మనకిప్పుడు కొన్నిసార్లు శరీరానికి వచ్చే సమస్యలు కూడా మనల్ని అంత బాధ పెట్టవు, కానీ మనలో నుండి వెల్లడయ్యేటువంటి దేవునికి నచ్చని హేయమైన క్రియల విషయంలో మనం ఎక్కువ బాధపడి ఉంటాం. నాకు తెలిసి ఒక ఆత్మీయుడైన వాడు, ఒక ఆత్మీయురాలైనటువంటి స్త్రీ కానీ, ఆత్మీయుడైన పురుషుడు కానీ తమ జీవిత కాలంలో ఏడ్చిన ఏడుపులో ఎక్కువ శాతం తమ దోషములను బట్టే ఏడ్చింది ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. మరి మీరేమంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుని సముఖంలో కన్నీళ్లు పెట్టుకుంటే దేన్ని బట్టి ఎక్కువ ఏడ్చుంటారు, దేన్ని బట్టి కన్నీరు గార్చుంటారు? ఒక ఆత్మీయుడైన సహోదరుడు, సహోదరి అంటే తమ నుండి జరిగినటువంటి పొరపాట్లను బట్టి, తమ నుండి జరిగిన అపవిత్ర కార్యాలను బట్టి, దేవుణ్ణి దుఃఖపెట్టిన విషయాన్ని బట్టి ఏడ్చినంతగా మరి దేనికోసం కూడా ఏడ్చి ఉండరని నేను అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తితే నేను కూడా సంతోషపడతాను. రైట్, ఈ లిస్టులో నేను ఒక్కడే అనుకున్నాను. ఇంతమంది ఉన్నందుకు దేవునికి స్తోత్రం. అంటే ఈ అనుభవం నేను చాలాసార్లు పరిశీలించుకున్నది. నాదే నా ఈ అనుభవం, అందరిదా? అంటే ఆకలి నాకే అవుతుందా, అందరికీ అవుతుందా అన్నట్టు. పొట్టున్నోడు కల్లా ఆకలి అయింది అన్నట్టు. ఇప్పుడు హృదయం ఉన్న మీ అందరికి కూడా హృదయంలో నుండి వెలువడేటువంటి అహేయమైనవన్నీ కూడా మీకు అర్థమవుతుంటాయి. ఎందుకంటే ఒకప్పుడు మీకు ఆత్మీయ స్పర్శ లేదు, మంచి మనస్సాక్షి లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చారో, మారు మనసు పొందారో, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారో, ఆ పొందినప్పుడు మీ మనస్సాక్షి ఆయన రక్తము చేత శుద్ధి చేయబడింది. ఏమైంది? ఏ నరుని రక్తమైనా ఏ నరుని రక్తమైనా మన సాక్షిని శుద్ధి చేసేనా? ఏ నరుని రక్తమైనా మన బుద్ధిని మార్చగలిగేనా? మన సాక్షికే శుద్ధి, మన బ్రతుకులో బుద్ధి. మన సాక్షికే శుద్ధి, మన బ్రతుకులో బుద్ధి. కలిగించు రక్తము నా యేసు రక్తము, కలిగించు రక్తము నా యేసు రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. ఓకే, యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసింది. ఆ రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేయక మునుపు మన మనస్సాక్షి మొత్తం నలుపు. ఆ నలుపులో ఎన్ని మచ్చలు పడ్డ అర్థం కాదు. కానీ యేసు రక్తం ఎక్కడ ఉంది? నాకు ఖర్చు ఇక్కడే ఉందా? యేసు రక్తం మన మనస్సాక్షిని చేసింది తెలుపు. ఏం చేసింది? తెలుపు చేసేసింది, తెల్లని తెలుపు చేసేసింది. ఇక ఇందులో చిన్న పెన్ డాటు పడినా కూడా మనకు అర్థమైపోయింది. అందుకే ఒకప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడక ముందు ఎన్ని దోషాలు చేసినా మనకే ఫీలింగ్ లేదు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత చిన్న లోపం జరిగినా మన వల్ల కాదు. అవునా? ఎందుకు? మనస్సాక్షి శుద్ధి చేయబడింది, తెలుపు చేయబడింది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏ చిన్న లోపం జరిగినా మిగిలిన సమస్యలన్నీ పక్కన పెట్టి ముందు ఆ లోపాన్ని బట్టి ఎక్కువ ఫీల్ అవుతాం.
దేవా నీకు నచ్చని పని చేశాను, నిన్ను దుఃఖపెట్టాను, నిన్ను ఆయాసపరిచాను, ఇది నీకు నచ్చదు కదయ్యా, ఈ ఆలోచన నీకు ఒప్పుకోవు కదయ్యా, నీ ఆత్మను దుఃఖపెట్టాను, పరిశుద్ధాత్మను దుఃఖపరిచానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఇలా ఉండకూడదయ్యా, ఇలా చేయకూడదయ్యా, ఇంత చండాలంగా ఆలోచించకూడదయ్యా, అయ్యా నేను ఏడవటం జరిగిపోయింది. నాకు తెలిసి నీ జీవితంలో నువ్వు ఏడిచిన ఏడుపుల్లో ఎక్కువ శాతం ఏడుపే ఉంటుంది. ఈ సమస్యల కోసం అంతగా నువ్వు కదలవు. బాగా బాధ పెడితే ఎప్పుడో మోకాళ్ళు వేసినప్పుడు ఆ సమస్య గుర్తొస్తే ప్రభావ ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఏదో అట్టాని వదిలేస్తావు. కానీ ఎక్కువ భయపడేది, బాధపడేది, కృంగిపోయేది, అపరాధ భావాన్ని బట్టి నలిగిపోయేది మన అపవిత్ర క్రియలను బట్టే. అవునా? మనకి ఆత్మీయులైన వాళ్ళ సంగతి చెప్తున్నానండి నేను. ఇంకా ఆత్మీయతలో ఎదగని వాళ్ళకి శరీర సమస్యలు. వాళ్ళకి ఏ కాడికి అప్పులు పోవాలి, రోగం తగ్గాలి, సమస్య పోవాలి, ఈ ఉద్యోగం రావాలి, ఆ వ్యాపారం డెవలప్ కావాలి, ఆ పంట పండాలి, ఈ పెళ్లి కావాలి, ఆ పిల్లలు పుట్టాలి, ఈ ఏడుపే వాళ్ళ సమస్యలన్నీ ఇవే. వాళ్ళ ఏడుపులు కూడా దానికోసమే. వాళ్ళు ఇంకా ఆత్మీయతలో ఎదగని స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు దీని మీద ఆలోచనలు కలిగి ఉంటారు, వాటిని బట్టి కృంగిపోతారు, వాటిని బట్టి దిగులు పడతారు, వాటిని బట్టి దుఃఖపడతారు, వాటి కోసం ప్రార్థన చేస్తారు. ఆఖరికి నా దగ్గరికి వచ్చినా కూడా వాటి గురించి చెప్పి ప్రార్థన చేయించుకుంటారు. వాళ్ళ మనసంతా దాని మీదే ఉంటుంది, వాటి మీదే ఉంటుంది. ఈ రోగం పోవాలి, ఈ అప్పు పోవాలి, ఈ సమస్య పోవాలి, అనుకున్న జరగాలి, అంతా ఇదొక స్థాయి. ఆత్మీయులంటే ఎవరో తెలుసా? వాటిని అసలు లెక్క చేయరు. అస్సలు అప్పులు కానీ, సమస్యలు కానీ, రోగాలు కానీ, ఇరుగులు కానీ, ఇబ్బందులు కానీ ఏదైనా సరే వచ్చినప్పుడు కాసేపు టెన్షన్ పడతారు. ఆ తర్వాత మళ్ళీ దేవుని వైపు తిరుగుతారు. దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మాట్లాడతాడు, అవసరాన్ని బట్టి వచ్చిందిలే పదా అంటాడు, ఓకే థ్యాంక్ యూ లార్డ్ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. లెక్క చేయరటిని. వాటి గురించి దిగులు పట్టం కానీ, కృంగిపోవటం కానీ, వేదన పట్టం కానీ, తిండి మానుకోవటం కానీ అస్సలు ఆత్మీయులకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, నాకు తెలియకుండా నీకు ఏది జరగదు, ఏదైనా నేను రప్పించానంటే నీ మేలు కోసమే రప్పించాను, నువ్వు సైలెంట్గా ముందుకు వెళ్ళిపోని దేవుని వాక్కు వారి హృదయంలో ఉంటే కనుక ఏదొచ్చినా మన మంచిగా అనుకుంటే సాగిపోతారు ఆత్మీయులు. నేను చెప్తున్నాను కదా, ఆత్మీయులు అంటే ఒక అంతస్తు ఎక్కినోళ్ళు. అంతస్తు ఎక్కకుండా కింద ఉన్నోళ్ళు ఆత్మీయ పసిపిల్లలు. వాళ్ళ మైండ్ అంతా ఈ శరీర సంబంధమైన అవసరాల కోసం, అక్కర్ల కోసం, సమస్యల కోసం, బాధల కోసమే ఉంటుంది. కానీ ఆత్మీయతలో ఒక అంతస్తు ఎక్కిన వాళ్ళకి అసలు ఇవి లెక్కలోవే కావు. నిందలు, అవమానాలు, దోషంలు, ద్వేషాలు, మాటలు, సమస్యలు, దేహ రోగాలు, లేదా అప్పులు, ఈబలు ఏం లెక్కలోకి రావు. లెక్క చేయరాటిని. వాళ్ళు ఎక్కువగా ఫీల్ అయ్యేది దేనికంటే, ఎక్కువగా ఇబ్బంది పడేది, ఎక్కువ బాధపడేది, ఎక్కువ నొచ్చుకునేది దేనికంటే, నేను దేవునికి ఇష్టముగా ఉండలేకపోతున్నాను, నేను దేవునికి సంతోషం కలిగించే విధంగా బ్రతకలేకపోతున్నాను, పలుమార్లు నేను పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాను, ప్రతిరోజు ఏదో ఒక విషయంలో పరిశుద్ధాత్మని బాధ పెడుతున్నాను, దేవుని ఆత్మను దుఃఖపరచొద్దని ఎఫ్ఎస్సి పత్రికలో రాసుంటే నేను రోజు అదే పని చేస్తున్నాను అని దాన్ని బట్టి ఎక్కువ కుమిలిపోతారు ఆత్మీయులు. ఇది ఒక పెద్ద దిగులు. చివరికి ప్రయత్నం చేసి విఫలమై ఈ రోజు నుంచి ఇక నేను కోప్పడొద్దని తీర్మానం చేసుకుంటాడు, సాయంత్రానికి పడతాడు. మళ్ళీ అర్థం కాదు. దేవా ప్రార్థన కూడా చేశాగా నాయన, ఉపవాసం కూడా ఉన్నాగా నాయన, ఎందుకని నాకు చేయరావట్లేదు నాయన, అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు ప్రభు, నా జీవితం మొత్తంలోనైనా నేను మారుతానా, అసలు నేను చచ్చేలోపు పరిపూర్ణత సాధిస్తానా, నీకు ఇష్టంగా నేను నిలబడగలుగుతానా అని రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి హృదయంలో. అయితే ఇక్కడ రెంటికి పరిష్కారం దేవుడు సూచిస్తూ ఉన్నాడు. ఈ కుష్ఠరోగుల దగ్గర ఏంటంటే, కుష్ఠరోగులతో చెప్పాడు, మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అన్నాడు. అంటే వాళ్ళకి రెండు చెప్పాడు. ఒకటి, మీరు వెళ్ళండి. రెండవది, మీరు యాజకునికి కనపరుచుకోండి. అంటే దేవుని సముఖంలో నిలబడండి. మీరు వెళ్ళండి, దేవుని సముఖంలో నిలబడండి. అంటే ఎంత నిశ్చయితతో చెప్తున్నాడంటే, మీరు పోతూ ఉండగానే కార్యం జరుగుతుంది, ఖచ్చితంగా మీరు దేవుని సముఖంలో నిలబడతారు, అక్కడ నుంచి మీరు వెలివేయబడరు, ఎందుకంటే నేను మిమ్మల్ని శుద్ధులను చేస్తాను. మీరు విశ్వసించారు కదా, మీరు రోగులై అపవిత్రులుగా ఉన్నప్పటికీ మీరు నన్ను విశ్వసించారు కదా, ఆ విశ్వాసం చాలు నాకు. దాన్ని ఆధారం చేసుకొని నేను చేయాల్సింది నేను చేస్తాను మీలో. కాబట్టి మీరు వెళ్ళి దేవుని సముఖంలో నిలబడండి. నిజంగానే ఆయన చెప్పినట్టు వారు వెళ్ళుచూ ఉండగా తక్షణమే శుద్ధులైరా, వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరా. అందరూ చెప్పండి. అక్కడ ఏం రాస్తుందో ఒకసారి శామ్యూయేలు చదువుతాడు, మీరు కూడా చదవండి, నేను ఆనందపడతాను. చూడండి. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం. అదంతా వద్దు శామ్యూయేల్. వారు
ఆయన మాట విని ఏం ఆయన చేశాడు? వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా ఆ శుద్ధులైరి. ముక్క కావాలి నాకు. వారు వెళ్ళుచుండగా, శుద్ధులైరి. వారు అక్కడనే నిలిచి ఉండగా అనుందా? వారు కూర్చొని ఉండగా అనుందా? వారు ఆయన వైపు చూచుచుండగా అనుందా? నో, ఆయన చెప్పాడు మీరు వెళ్ళండి. అయ్యా, శుద్ధులం అయితే వెళ్ళాలి మేము, స్వస్థత పొందితే వెళ్ళాలి మేము. శుద్ధులం కాకుండా స్వస్థత పొందకుండా వెళ్తే రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారు మమ్మల్ని. యాజకుల దగ్గరికి పొమ్మంటున్నావు, దేవుని సముఖంలో నిలవమంటున్నావు, వెళ్ళకూడదు. కాబట్టి మేము నిలబడతాం, శుద్ధుల్ని చేయి, ఆ తర్వాత పోతాం అనలా. ఆయన వారితో చెప్పింది వాళ్ళు చేశారు. మీరు వెళ్ళండి. మేము ఇంకనూ అపవిత్రమై ఉన్నాం, అయినా పోండి. ఇలా ఉండి అలా నేను చెప్తున్నాక పో. సరే ప్రభా. వాళ్ళు వెళ్ళుచూ ఉన్నారు, నడక ప్రారంభించారు, నడుస్తున్నారు. అపవిత్రులుగానే నడక ప్రారంభించారు, నడుస్తూ ఉండగా ఆ జబ్బు వారిని వదిలిపోయింది. ఆశ్చర్యంగా అది ఎలా పోయింది, ఏ లాజిక్ ప్రకారం పోయింది, ఏ రీజన్తో పోయింది అనే పరిశీలన లేదు, ప్రశ్నే లేదు. వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయన తన వాక్కును పంపి వారిని శుద్ధులను చేశాడు. జరిగిపోయింది. తీరా మందిరం దగ్గరికి పోయేసరికి వాళ్ళకి జబ్బుందా? జబ్బు లేదు. మళ్ళా వాళ్ళు అక్కడ నుంచి వెలివేయబడలేదు, పాళెం వెలపలికి రాలేదు. ఊళ్ళోకి వెళ్ళారు, యాజకుడికి కనపరుచుకున్నారు, స్వస్థత వచ్చింది అబ్బాయి అన్నాడు, స్థిరపరచబడ్డారు. ఇక వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఓకే, ఇక్కడ మనకు పాఠం ఏంటంటే, ఆయన మాట విని ఆ మాట చొప్పున మనం అడుగులు వేస్తే, నడక ప్రారంభిస్తే తర్వాత కార్యక్రమం ఆయనే చూసుకుంటాడు. అర్థమైందా? ఆయన అంటున్నాడు, మీరు నడవండి. నేను పడతాలు లెగుస్తా ఉన్నాను, ఇంకా కష్టమని నడవటం మానేయకండి. చిన్నపిల్లల్ని చూసి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. యేసుప్రభు ఒకసారి ఒక చిన్న బిడ్డని వాళ్ళ ముందు నిలబెట్టి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అనే మాట యేసయ్య అన్నాడు. మార్పు నొంది బిడ్డల వంటి వారం కావటం అంటే ఏంటి? మనం పెద్దోళ్ళం అయ్యాం, ఇప్పుడు మళ్ళీ పిల్లలం కావాలంటే పిల్లలుగా మన బాడీ మారాల్సిన అవసరం లేదు, కానీ పిల్లల్లో ఉండే కొన్ని శుభలక్షణాలు పెద్దలమైన మనలో ఉంటే మంచిది అని చెప్తున్నాడు. వాటిలో ఒకటేంటో తెలుసా? మానని ప్రయత్నం. పిల్లల్ని చూడండి, వాడికి ఇంకా నడక రాదు. వాడు మన చేతిని పట్టుకొని అడుగులు వేస్తూ ఉంటాడు. తర్వాత ఆ కుర్చీయో, ఆ టేబులో, ఆ మంచం ఆడి సైజులో ఉన్నాయో ఆడి దొరికితే వాటిని పట్టుకొని అటు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఒకటి మన హ్యాండ్, రెండవది ఆ కుర్చీయో ఆ బల్లో ఏదో ఆధారం చేసుకొని తిరుగుతాడు. మూడవది